అది విని జాజలి, వణిక్ మహోదయ, నీవు త్రాసు పట్టుకుని బేరాలను తోచుతూ ఉపదేశిస్తున్న ఈ ధర్మం వలన స్వర్గద్వారాలు మూతపడిపోతాయి. ప్రాణుల జీవనాధారం కూడా ఆగిపోతుంది. అన్నం వలన, జంతువుల వలన మనుషుల జీవితం గడుస్తోందని నీవు తెలుసుకోవాలి. పశువుల ద్వారా ఉత్పన్నమయ్యే అన్నంతోనే యజ్ఞయాగాది కర్మలు వనగూడుతున్నాయి. నీ మాటలు నాస్తికుల మాటల వల్లే ఉన్నాయి. పశువుల బాధలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయాది వృత్తులను విడిచివేస్తే ప్రపంచం యొక్క జీవనమే ముగిసిపోతుంది అని అన్నాడు. తులాధారుడు, బ్రాహ్మణోత్తమ, ఇతరులను కష్టపెట్టకుండా ఏ రీతిగా జీవనం గడుపుకోవాలో ఆ ఉపాయాన్ని నేను చెప్తున్నాను విను. మీరు నన్ను నాస్తికుడని అన్నారు, కానీ నేను నాస్తికుడని కాను. యజ్ఞాలను కూడా నిందించడం లేదు. యజ్ఞం ఉత్తమమైన కర్మయే, కానీ దాని స్వరూపాన్ని చక్కగా అవగాహన చేసుకున్నవారు మాత్రం దుర్లభులు. బ్రాహ్మణులకు విహితమైన యజ్ఞ విధానానికి నేను నమస్కరిస్తున్నాను. అలాగే ఆ యజ్ఞాలను తెలిసిన బ్రాహ్మణుల చరణాలకు కూడా తల వంచుతున్నాను. ఈ రోజులలో బ్రాహ్మణులు తమ యజ్ఞాలను విడిచి క్షత్రియోచితమైన యజ్ఞాలను అనుష్ఠించడంలో ప్రవృత్తులు కావడం విచారించదగినది. ధన సంపాదన ప్రయత్నంలో లగ్నమైన చాలామంది లోభులు, నాస్తికులు వైదిక వచనాల తాత్పర్యాన్ని గ్రహించలేక సత్యంలా కనిపించే మిథ్యాయజ్ఞాలను ప్రచారం చేశారు. శుభకర్మ ద్వారా సంగ్రహించిన హవిష్యాన్ని హోమం చేయడం వలన దేవతలు ప్రసన్నులవుతారు. శాస్త్రాలు చెప్పిన దాన్ని అనుసరించి నమస్కారం, స్వాధ్యాయం, అన్నమనే హవిష్యం ద్వారా దేవతల పూజ జరుగుతుంది. కోరికలకు వసులై యజ్ఞాలు చేసేవారికి, చెరువులు తవ్వించేవారికి, తోటలు నాటించేవారికి వారి మాదిరిగానే కోరికలు ఉన్న సంతానమే పుడుతుంది. లోభి యొక్క సంతానం లోభులుగా, సమదర్శి యొక్క సంతానం సమదృష్టి కలిగినదే అవుతుంది. యజమాని ఋత్విక్కు తాము ఎలాంటి వారో వారి సంతానం కూడా అటువంటిదే అవుతుంది. ఆకాశం నుండి నిర్మలమైన జలం వర్షించినట్లుగా శుద్ధ భావంతో చేసిన యజ్ఞం వల్ల యోగ్యమైన సంతానం పుడుతుంది. విప్రోత్తమ, అగ్నిలో వేసిన ఆహుతి సూర్యమండలాన్ని చేరుకుంటుంది. సూర్యుని వలన జలం వర్షిస్తుంది. వర్షం వలన అన్నం ఉత్పత్తి అవుతుంది. అన్నం వలన ప్రజలందరూ జన్మిస్తారు, ప్రాణాలు నిలుపుకుంటారు. పూర్వపు వారు కర్తవ్యపాలన దృష్టితో యజ్ఞాగాదులలో ప్రవృత్తులై ఉండేవారు. మనసులో ఎలాంటి కోరిక ఉంచుకునేవారు కారు. అందుకే వారి కోరికలన్నీ స్వతసిద్ధంగానే నెరవేరేవి. దున్నకుండానే భూమి నుండి చాలినంత అన్నం పుట్టేది. ప్రపంచానికి మేలు చేకూరడం కోసం వారి శుభ సంకల్పంతోనే వృక్షాలకు, లతలకు పళ్ళు, పూలు ఉండేవి. వారు యజ్ఞాలైతే చేసేవారు, కానీ దానివలన తమకు కలిగే ఫలం గురించి మాత్రం వారికి ఆలోచన ఉండేది కాదు. యజ్ఞం వలన ఏదైనా ఫలం లభిస్తుందా లేదా అని సందేహించి యజ్ఞంలో ప్రవృత్తులయ్యేవారు ధనాన్ని కోరుకునే లోభులు, ధూర్తులు, దుష్టులు అయి ఉంటారు. ఇటువంటి వారికి తాము చేసిన అశుభకర్మల కారణంగా పాపులకు లభించే లోకాలకు వెళ్లవలసి ఉంటుంది. ప్రమాణభూతమైన వేదాన్ని తన కుతర్కంతో అప్రామాణికమని చెప్పే దుస్సాహసం చేసేవారు మూర్ఖులు, పాపాత్ములు. వారికి కూడా పాపాత్ముల లోకాలే ప్రాప్తిస్తాయి. కానీ చేయదగిన కర్మలను నిత్యకర్మలుగా భావించి చేసేవాడు, ఎప్పుడైనా దానిని పాటించలేకపోతే భయాందోళన చెందేవాడు, తన దృష్టిలో ఋత్విక్కు, హవిష్యం, మంత్రం, అగ్ని మొదలైనవి అంతా బ్రహ్మయే అయినవాడు, ఎప్పుడూ కర్తృత్వాభిమానం పొందనివాడే నిజమైన బ్రాహ్మణుడు. ప్రాచీన కాలంలోని బ్రాహ్మణులు సత్యవాదులు, ఇంద్రియ సంయములు, పరమ పురుషార్థాన్ని పొందడానికి ఉత్సుకులుగా ఉండేవారు. వారికి ధనకాంక్ష చల్లారిపోయింది. వారు త్యాగులు, ఈర్ష్యారహితులు, దేహం గురించి, ఆత్మతత్వం గురించి తెలిసిన వారు, ఆత్మయజ్ఞ స్థితులు, ఓంకార జప తత్పరులుగా ఉండేవారు. తాము సంతుష్టులై ఇతరులకు సంతోషాన్ని ఇచ్చేవారు. బ్రహ్మ సర్వాత్మకుడు, దేవతలందరూ అతని స్వరూపాలే. అతడు బ్రహ్మవేత్త లోపల ఉంటాడు. అందుకని అతడు తృప్తుడైతే దేవతలందరూ తృప్తులవుతారు. అన్ని రకాల రుచులతో తృప్తి పొందిన మానవుడు ఏమీ తినలేనట్లుగా జ్ఞానానందంతో పరిపూర్ణుడైన వాడు ఎప్పుడూ తృప్తుడై విషయసుఖాలను పొందాలని అనుకోడు. ధర్మం మీదనే ఆధారపడి ధర్మంలోనే సుఖం ఉందని అనుకుంటూ కర్తవ్యములను అన్నిటినీ నిశ్చయించుకున్న జ్ఞాని పరమాత్మ స్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటాడు. భవసాగరాన్ని తరించాలనుకునే జ్ఞాన విజ్ఞాన సంపన్నులైన మహాత్ములు, అత్యంత పవిత్రులు, పుణ్యాత్ములు సేవించే బ్రహ్మలోకాన్ని పొందుతారు. అక్కడికి వెళ్లిన వారెవరికీ శోకం ఉండదు, క్రిందకి పడిపోతామనే భయం ఉండదు, ఏ విధమైన బాధ వ్యధ ఉండవు.
ఆ సాత్విక మహాపురుషులు స్వర్గం కోరుకోరు. కీర్తి కోసమో ధనం కోసమో యజ్ఞం చేయరు. సత్పురుషుల మార్గాన్ని అవలంబిస్తారు. వారు అహింసా ప్రధానమైన యజ్ఞాలు చేస్తారు. వనస్పతులను, అన్నాన్ని, ఫలమూలాలను మాత్రమే హవిష్యంగా భావిస్తారు. ఫలేచ్ఛ ఉన్న లోపలైన ఋత్విజులు వారి చేత యజ్ఞాలు చేయించరు. జ్ఞానులైన బ్రాహ్మణులు తమనే యజ్ఞోపకరణాలుగా భావించుకొని మానసిక యజ్ఞం అనుష్ఠిస్తారు. కర్మను త్యజించిన వారే లోక సంగ్రహార్థం మానసిక యజ్ఞం చేస్తారు. లోభులైన ఋత్విజులు మోక్షేచ్ఛ లేని వారి చేతనే యజ్ఞాలు చేయిస్తారు. సాధువులు ధర్మాచరణం చేస్తూనే ప్రజలకు స్వర్గప్రాప్తికి మార్గాలు చెబుతారు. సత్పురుషుల ప్రవర్తనను అనుసరించే నా బుద్ధి కూడా సర్వత్రా సమభావం కలిగి ఉంటుంది. మహాత్ములు, జ్ఞానులు అయిన సిద్ధ సంకల్పులు తలుచుకున్నంత మాత్రం చేతనే ఎద్దులు తామే బండికి కట్టుబడి వారికి వాహనమై భారాన్ని మోస్తాయి. పాలిచ్చే ఆవులు అన్ని రకాల మనోరథాలు సిద్ధింపచేస్తూ పాలు ఇస్తాయి. మనసులో ఏ కోరికలు లేని, ఫలేచ్ఛతో కర్మలు ఆరంభించని, నమస్కార స్థుతులకు దూరంగా ఉండేవారినే, కర్మబంధాలు క్షీణించిన వారినే దేవతలు బ్రాహ్మణులని అంటారు అని చెప్పాడు. జాజలి, వైశ్యోత్తమ, ఆత్మయాజులైన మునులు చేసే మానసిక యజ్ఞం యొక్క తత్వాన్ని గూర్చి నేను ఎప్పుడూ వినలేదు. బహుశా అది తెలుసుకోవడానికి కూడా కష్టంగానే ఉంటుందేమో. ఎందుకంటే ప్రాచీన మహర్షులు దానిని గూర్చి విశేషంగా ఆలోచించలేదు. అర్వాచీన ఋషులు కూడా దానిని గూర్చి ప్రచారం చేయలేదు. ఈ స్థితిలో దుర్బోధం అయినందువలన అవివేకులైన మానవులు ఆ మానసిక యజ్ఞానుష్ఠానాన్ని చేయలేరు. మరి వారి గతి ఏమిటి? వారు ఏ కర్మ వలన సుఖం పొందుతారు? అది చెప్పు. నీ మాటల మీద నాకు చాలా శ్రద్ధ కలుగుతోంది అని అడిగాడు. తులాధారుడు చెప్పాడు, బ్రాహ్మణుడా, యజ్ఞం పట్ల అశ్రద్ధ మొదలైన కారణాల వలన దాంభికులు చేసేవి యజ్ఞాలు అనడానికే తగినవి కావు. వారు మానసిక యజ్ఞాలు గాని, క్రియారూప యజ్ఞాలు గాని చేయడానికి అర్హులు కారు. శ్రద్ధ కలవారు నెయ్యి, పాలు, పెరుగు, పూర్ణాహుతులతోనే తమ యజ్ఞాలను పూర్తి చేస్తారు. శ్రద్ధాళువులలో అసమర్థులైన వారి యొక్క యజ్ఞాన్ని ఆవు తన తోక వెంట్రుకలతోనూ, కొమ్ములతోనూ, గిట్టల ధూళితోనే పూర్తి చేస్తుంది. ఆవు తోకతో పితరులకు తర్పణ క్రియ, కొమ్ముల నీటితో అభిషేక క్రియ జరుగుతాయి. దాని చరణధూళి పడితే పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ రీతిగా నెయ్యి, పాలు మొదలైనవి మాత్రమే ఉపయోగించి అహింస ప్రధానంగా యజ్ఞాన్ని ప్రారంభించిన యజమాని భార్య లేనప్పుడు మానసిక భావం ద్వారానే ఆమెను కల్పించుకుంటాడు. అంటే శ్రద్ధనే పత్నిగా భావించి ఇష్టదేవతలను యజించి యజ్ఞస్వరూపుడైన విష్ణు భగవాను పొందుతాడు. విప్రోత్తమ, ఈ ఆత్మయే ప్రధాన తీర్థము. తీర్థసేవనం కోసం మీరు దేశదేశాలు తిరగకండి. నేను చెప్పిన అహింసా ప్రధానమైన ధర్మాలను ఆచరించిన వానికి ఉత్తమ లోకాలు కలుగుతాయి. బ్రహ్మజ్ఞ, నేను మీ ఎదుట ఉంచిన ఈ ధర్మస్వరూపాన్ని సజ్జనులు పాటిస్తారా, దుర్జనులా? ఈ విషయాన్ని పరిశీలించండి. అప్పుడు మీకే ఇందులోని యథార్థతత్వం బోధపడుతుంది. చూడండి, ఈ పక్షులు ఎన్నో ఆకాశంలో ఎగురుతున్నాయి. అన్నీ మీ శిరస్సు మీద నుండి పుట్టినవే. ఇప్పుడు తమ కాళ్ళు, చేతులు కూడదీసుకుని గోళ్లల్లో చేరడానికి పరుగులు పెడుతున్నాయి. మీరు వీటిని కొడుకుల వలె సాకారు. ఇవి కూడా మిమ్మల్ని తండ్రిలాగే ఆదరిస్తాయి. నిస్సందేహంగా మీరు వీటికి తండ్రితో తుల్యులే. కాబట్టి వీటిని పిలువండి. వాటి నోళ్ల నుండే అహింసా ప్రధానమైన ధర్మం యొక్క మహిమను వినండి అని తులాధారుడు చెప్పాడు. భీష్ముడు చెప్తున్నాడు. తులాధారుని మాటలు విని జాజలి ఆ పక్షులను పిలిచాడు. అప్పుడు అవి వచ్చి ధర్మోపదేశం చేయడానికి మనుష్యుల వల్లే స్పష్టంగా ఇలా చెప్పసాగాయి. బ్రహ్మజ్ఞుడా, హింసగాని దాని భావన గాని లేకుండా చేసిన కర్మలు ఇహపరలోకాలు రెండింటిలోనూ శుభదాయకాలు అవుతాయి. హింస శ్రద్ధని నాశనం చేస్తుంది. నశించిన శ్రద్ధ హింస చేసిన మానవుని సర్వనాశనం చేస్తుంది. లాభనష్టాలను సమానంగా భావించేవారు శ్రద్ధాళువులు, సంయములు, శాంతచిత్తులు, కర్తవ్యం అనుకుని యజ్ఞాలు చేసేవారు. వీరు చేసిన యజ్ఞాలే సఫలమవుతాయి. శ్రద్ధ అందరినీ రక్షిస్తుంది. దాని ప్రభావం వలన విశుద్ధమైన జన్మ ప్రాప్తిస్తుంది. ధ్యానం కంటే, జపం కంటే కూడా శ్రద్ధ యొక్క మహిమ గొప్పది. చేసే కర్మలో వాగ్దోషం వలన మంత్రం సరిగ్గా ఉచ్చరించలేకపోయినా, మనసు చెలించడం వలన ఇష్టదేవతా ధ్యానంలో విక్షేపం కలిగినప్పటికీ కూడా శ్రద్ధ ఉన్నట్లయితే అది ఆ దోషాన్ని దూరం చేస్తుంది. కానీ శ్రద్ధ లేకుండా కేవలం మంత్రోచ్చారణ, ధ్యానం వలననే
కర్మ పూర్తి కానేరదు. శ్రద్ధాహీనమైన కర్మ వ్యర్థం అవుతుంది. ప్రాచీన గాథలు తెలిసిన వారు ఈ విషయంలో బ్రహ్మదేవుడు చెప్పిన గాథను ఉటంకిస్తారు. అది ఇలా ఉంది. మొదట్లో దేవతలు శ్రద్ధ లేని పవిత్రుల యొక్క, పవిత్రత లేని శ్రద్ధాళవుల యొక్క ద్రవ్యాలను ఒక్కలాగే భావించేవారు. అలాగే కృపణుడైన వేదవేత్త యొక్క, మహాదాని అయిన వడ్డీ వ్యాపారి యొక్క అన్నంలో కూడా ఏమీ అంతరం లేదు అనుకునేవారు. ఒకసారి యజ్ఞంలో వారి ఈ ప్రవర్తనను చూసి ప్రజాపతి, దేవతలారా, మీ ఆలోచన సరికాదు. నిజానికి ఉదాహరణ అన్నం అతని శ్రద్ధ కారణంగా పవిత్రం అవుతుంది. లోభితి అశ్రద్ధ వలన దూషితమవుతుంది. కాబట్టి శ్రద్ధాహీనుడైన పవిత్రుని కంటే పవిత్రతాహీనుడైన శ్రద్ధాళువు యొక్క అన్నమే గ్రహించడానికి యోగ్యమైనది. ఈ రీతిగా వేదవేత్త, వడ్డీ వ్యాపారుల్లో వేదవేత్త యొక్క అన్నమే శ్రద్ధ వలన పవిత్రము, గ్రాహ్యము అయినది. ఉదాహరణ అన్నమే భుజించాలి, కృపణుడి వడ్డీ వ్యాపారిది కాదు అని సారాంశం. శ్రద్ధ లేనివాడు దేవయజ్ఞానికి అధికారి కాడు. ధర్మజ్ఞులు అతని అన్నాన్నే అగ్రాహ్యం అని చెప్పారు. అశ్రద్ధ అన్నిటికంటే గొప్ప పాపం. శ్రద్ధ పాపాల నుండి తప్పిస్తుంది. పాము తన కుబుసాన్ని విడిచినట్లుగా శ్రద్ధాళువు పాపాన్ని పరిత్యజిస్తాడు. శ్రద్ధాళువు కావడంతో పాటుగా పాపాల నుండి మళ్ళడం అన్ని పవిత్రతల కంటే మించినది. రాగాది దోషాలు దూరమైన శ్రద్ధాళువే నిజానికి పవిత్రుడు. అతనికి తపముల వలన, ఆచార వ్యవహారాల వలన ప్రయోజనమేమిటి? ఈ పురుషుడు శ్రద్ధామయుడు కనుక ఎవడు ఎటువంటి శ్రద్ధ కలిగినవాడో అతడు తాను కూడా అలాగే అవుతాడు అని చెప్పాడు. ధర్మార్థముల తత్వము తెలిసిన సత్పురుషులు ఈ రీతిగానే ధర్మాన్ని వివరించారు. ధర్మదర్శనుడనే పేరుగల మునిని అడిగి మేము ఈ ధర్మజ్ఞానాన్ని పొందాము. విప్రోత్తమ, మీరు దీనిని విశ్వసించండి. దీనికి అనుకూలంగా ఆచరిస్తే మీకు పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. శ్రద్ధాళువు సాక్షాత్తు ధర్మస్వరూపుడే. శ్రద్ధాపూర్వకంగా ధర్మం పైన నిలిచినవాడే సర్వశ్రేష్ఠుడని భావించాలి అని పక్షులు జాజులకి ధర్మోపదేశం చేశాయి. భీష్ముడు చెప్తున్నాడు. తదనంతరం తులాధారుడు, జాజలి కొద్ది కాలానికే దివ్యలోకాలను పొంది అక్కడ సుఖంగా ఉన్నారు. తులాధారుడు సనాతన ధర్మాన్ని ఉపదేశించాడు. అది విని జాజలి మునికి పరమశాంతి లభించింది అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ కథ మహాభారతంలో శాంతి పర్వంలోనిది. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.